రహదారి ద్వారా 6 గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన 1260 మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు. ఇది ఒక అద్భుతమైన ఒక 10,000 మందికి పనిచేసేది కాకపోవచ్చు, ఒక డబ్బులు రాకపోవచ్చు, ఓట్లు రాకపోవచ్చు, దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు. కానీ మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది, 2018లో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర. అప్పుడు అన్ని కష్టాలను చూశాను. ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాలని పంచుకుంటా ఉన్నాను. మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని, వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే, నాకు ఆ మనసు నలిగిపోయాను 2018 పోరాట యాత్ర అప్పుడు. అరే, నా చేతిలో అధికారం లేదు, కనీసం చిన్నపాటి ఒక ఆడబిడ్డకి కన్నీళ్లు తుడిచిండే శక్తిని ఇవ్వు భగవంతుడాన్ని కోరుకుంటే, ఆ రోజు పరమశివుడు అనుగ్రహించి, నూకాలమ్మ అనుగ్రహించి, మోదమాంబ అనుగ్రహించి, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు అధికారం ఇచ్చి, వాళ్ళ అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశీస్సులు అంటే ఎంత బలంగా కోరుకున్నామో ఆ రోజున, ఈ రోజున మేము దాదాపు 1,005 కోట్లు, అంటే దాదాపు 1,000 కోట్ల పైన డబ్బులు 1,050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం. అంటే రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను, శ్రీ కందుల దుర్గేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సంబంధిత జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు, మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న హోటల్స్ నడుపుకోవాలి. మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా, 10 డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతా, ఇప్పటికీ 2,25,000 మన కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకో పట్టలకి జిరాయితీ పట్టాలు కానీ, లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక 1,00,000 పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం. దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు, వృక్షాలు కావాలి. అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి, ఆ పథకం దీని కింద వర్తిస్తుందా అని అడుగుతారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి, ఇక్కడ అంటే నా భయం ఏంటంటే, ఒకటి సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది స్థానికమైన చెట్టు కాదు. సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ భవిష్యత్తులో కలెక్టర్ గారికి కూడా, మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా, అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా, మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా, ఫాస్ట్గా, తొందరగా ఎదిగా ఏవో ఆలోచించండి. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కాఫీ సాగు ఉంటే, కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది, మరింత మనకి యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది, మన సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే. అది మన నేటివ్ ప్లాంట్ కాదు. అందుకనే పనస కానీ, మామిడి కానీ, ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి, వీటన్నిటి వృక్షాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.